మనం ఎంతో అభిమానించేటటువంటి మన ఇంటి ఆడపడుతూ మన చెల్లెలు కల్లా మాధవ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా తెలుగుదేశం సీనియర్ నాయకులు, మనందరి ప్రజాభిమానాన్ని పొందినటువంటి నాయకులు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో ఏర్పాటు చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి విగ్రహం ఇది. అదే నందమూరి తారక రామారావు గారు. ఇది పేరు కాదు, ఇది పేరు కాదు, తెలుగు ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి దేవుని పేరు. ఆనాడు 50 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేవలం 9 నెలల్లో కూకటి వేళతో పెకలించి బంగాళాఖాతంలో కలిపినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, ప్రపంచానికే తెలుగు వారి కీర్తి కేటాల్ని చాటి చెప్పినటువంటి మహోన్నతుడు నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఇక్కడ పెట్టడం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి అదృష్టం. నేను ఎందుకు అదృష్టం అని చెప్తున్నానంటే, ఆయన పార్టీ పెట్టక ముందు పేదలకు అన్నం అంటే నూకలు జొన్నలు అవే స్టోర్లో ఇచ్చేవాళ్ళు. నేను ఒక అధికారిగా చూసా, ఆ రోజు ఎఫ్పి షాపుల్లో ఎర్ర జొన్నలు, ముతక ధాన్యం, నూకలు పేదలకు పంచేవాళ్ళు. అయితే ఆ మహానుభావుడు పేదల్ని దేవుళ్ళుగా భావించాడు, సమాజాన్ని దేవాలయంగా భావించాడు. ఏ ప్రజలైతే దేవుడు అన్నాడో ఆ దేవుళ్ళకి పెట్టాల్సింది నైవేద్యం కానీ నూకలన్నం కాదని చెప్పి పండగల్లో పెట్టేటటువంటి వరి అన్నాన్ని ప్రతి నిత్యం కడుపు నింపాలని 2 రూపాయల కిలో ఇచ్చినటువంటి మహానుభావుడు. అంతకుముందు పేదలు ఉండాల్సింది ఇళ్ళు అని చెప్పి 4 గుంజలు 10 తాటాకులు ఇచ్చి గుడిసెలు కట్టించారు. ఈ పేదలు మీ వివేకులని శాసించారు 50 సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్. కానీ ఈ మహానుభావుడు దేవుళ్ళకైతే ఎలాగైతే పక్కాగా ఇల్లు కట్టిస్తామో నా ప్రజలు కూడా దేవుళ్ళు అని చెప్పి పక్కా ఇల్లుని మార్చినటువంటి ఘనత దేశ చరిత్రలో నందమూరి తారక రామారావు గారికే ఉంది. మరొక అంశం గురించి నేను చెప్తాను. ఆడపడుచులంటే అబలలు కాదు, వారికి కూడా కుటుంబంలో సమానమైనటువంటి హక్కు ఉందని చెప్పి ఆడపడుచులకు ఆస్తి హక్కిచ్చినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. 50 సంవత్సరాల క్రితం ఆయన ఆ రోజు ఆస్తి హక్కు అంటే ఈ రోజు పార్లమెంట్ లో మహిళా బిల్లు పెడుతున్నారు. ఆ రోజు ఆయన పేదల కడుపు నింపడానికి 2 రూపాయల కిలో బియ్యం పెడితే ఈ రోజు ఫుడ్ సెక్యూరిటీ అంటున్నారు. అంటే ఈ దేశానికి కావలసినటువంటి 50 సంవత్సరాల్లో ఏమి జరగబోతుందో ముందే ఊహించి ప్రజలకు అందించినటువంటి ఆ దేవునికి ఈ రోజు విగ్రహం పెట్టడం చెల్లెల ఘనతకు నేను అంగీకరిస్తున్నా. ఎందుకంటే గల్లా మాధవి తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ఈ రోజు యావత్ గుంటూరు జిల్లా మొత్తం ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. నలుమూలల నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఇంత భారీ విగ్రహం ఎక్కడ కూడా నేను చూడడం లేదు, చాలా ఎత్తుంది. అయితే ఇక్కడ యాదృచ్ఛికమో సాదృచ్ఛికమో ప్రజల గుండెల్లో ఉన్నటువంటి దేవుడు ఎత్తుగా ఉన్నాడు. ప్రజల గుండెల్లో దేవుడిగా ఉన్నటువంటి వ్యక్తి విగ్రహం ఎత్తుగా ఉంది. ఎవరి పేరైతే చెప్పి ఒక్క ఛాన్స్ అని వచ్చాడో ఆయన చేసినటువంటి అకృత్యాలు, ప్రజా విద్రోహ చర్యలు, ప్రజలను అణిసివేసే చర్యలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను నీరుగార్చిన చర్యల వల్ల మరొక వ్యక్తి డౌన్ అయ్యాడు. ఈ అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఇచ్చినటువంటి గల్లా మాధవ్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఈ సాహసోపూరితమైనటువంటి కార్యక్రమానికి కోరుకున్న తమ్ముడు రామచంద్రరావు నేను అభినందిస్తూ ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి స్థానిక నాయకులకి పేరున నేను ప్రత్యేకంగా అభినందిస్తున్న ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా. అయితే ఇక్కడ జనసేన నాయకులు కూడా ఉన్నారు కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడుగా ఒక తమ్ముడుగా ఈరోజు ప్రభుత్వాన్ని నడిపేటటువంటి
పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులు కూడా ఈ కార్యక్రమానికి ఉన్నాయని మనవి చేసుకుంటూ మా జనసేన కార్యకర్తలకు కూడా మనసారా అభినందనలు తెలియజేస్తూ మరి అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో బీజేపీ సైనికులకు కూడా మనసారా అభినందనలు తెలియజేస్తూ ఈ చక్కటి కార్యక్రమాల్లో అపూర్వమైనటువంటి ఘటన నేను కూడా 35 సంవత్సరాల పరిపాలనలో ఉన్నాను, 10 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను, కానీ ఇలాంటి ఘట్టం మాత్రం ఎక్కడ చూడలే, అక్కడ ఇక్కడ. సో చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.